నందమూరి తారక రావు గారితో అంటే అంటే అలాంటి అంటే మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక గాడ్ ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పుడు కూడా ఆ సినిమా ఎప్పుడు చూస్తున్నా కూడా మీ మీ పార్ట్కి వచ్చేసరికల్లా ఏదో ఒక ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటాం. మీకు ఎలా ఉంటుందండి? అంటే ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ ఆ సినిమా వాల్యూ, ఆ టైం అనేది ఎప్పటికీ దాని వాల్యూ నెవర్ డైస్ అంటారు కదా. అది ఉదాహరణ. మొన్న కూడా అది వచ్చినప్పుడు నాకు నా ఏవీలో అది ప్లే చేసినప్పుడు దట్స్ వన్ ఆఫ్ ద మూమెంట్స్ అనమాట. జీవితాంతం నా అంటే ఆ వయసు నుంచి ఆ ఇది వరకు ఇదే కదరా నాది జీవితం, ఎక్కడికి వెళ్ళేవరా మన రోజు మధ్యలో నాకు నేనే క్వశ్చన్ వేసుకుని నాకు నేనే ఒక ఇట్ హ్యాపెన్స్ కదండి. ఎండ్ ఆఫ్ ది డే హ్యూమన్ ఎమోషన్స్. అవును, ఐవీ చూసినప్పుడు కూడా ఆ విజువల్ పడినప్పుడు ఒక జర్నీ కనిపించింది ఆ ఐవీలో. అంటే ఇంత జర్నీ ఉంది కదా ఇండస్ట్రీలో, ఇండస్ట్రీలో మళ్ళీ రావాలనుకున్నప్పుడు ఒక స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది ఎలా ఉంది సార్? బిఫోర్ ఆఫ్టర్ మీ స్క్రిప్ట్ సెలెక్షన్ స్టైల్ ఏమన్నా మారిందా? లేదండి, స్టైల్ ఎలా మారుస్తాం, కథ వింటాం, అది మన నచ్చిందా, నేను అనుకునే దీంట్లో ఉందా అని చూసుకుని వెళ్తాం. అలాగే ఎన్నో వింటున్నాను, విన్న వాటిలో ఇవి నచ్చింది, ఇది ముందుకు వచ్చాను.